నేను కూయకపోతే పొద్దు గడవదు అని కోడి మిడిసిపడితే అది దాని అమాయకత్వం. అలాగే నేను లేనిదే ఈ పని ముందుకు సాగదు అని ఎవరైనా కళ్ళు నెత్తికెక్కించుకుంటే అది వారి అవివేకం. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిది మరెవ్వరూ భర్తీ చేయలేనంత ప్రత్యేకమైన స్థానమేమీ కాదు. మనం కాకపోతే మరొకరు, మనకన్నా మించిన వాళ్ళు మన పాత్రను పోషించడానికి వస్తారు. ఒక కోడిపుంజు తన సహజమైన రీతిలో రోజు తెల్లవారుజామున కొక్కొరకో అని గొంతెత్తి కూస్తూ ఉండేది. ముసుగుదన్ని పడుకున్న ఊరి జనమంతా ఆ కూత వినగానే మేలుకొని పనులకు పరిగెత్తేవారు. చీకటి దుప్పటిని మడిచి సూర్యుడు ఉత్సాహంగా ఉదయిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ కోడిపుంజుకు ఆలోచన వచ్చింది. నేను ఇలా పొద్దున్నే కొక్కరుకో అని కోయడం వల్లనే కదా వీళ్ళందరూ టంచనగా లేచి పనులు చేసుకుంటున్నారు. చివరకు సూర్యుడు కూడా నా కూత వినడంతోనే ఉదయిస్తున్నాడు. ఒకవేళ నేను కూయకపోతే వీళ్ళందరి గతి ఏమవుతుంది? చివరకు ఆ దినకరుడికి కూడా దిక్కేది అని మిడిసిపడింది. ఒకరోజు అనుకుంది, నేనస్సలు కూయను, ప్రపంచం ఎట్లా నడుస్తుందో చూస్తాను, అంత అస్తవ్యస్తం అయితే కానీ వీళ్ళకు నా విలువేంటో తెలియదు అని తీర్మానించుకుంది. ఆ మర్నాడు ఉదయమే ఆ పుంజు తన ప్రణాళిక ప్రకారం కూత పెట్టకుండా గూటిలోనే ఉండిపోయింది. కానీ దాని అంచనాలన్నీ తారుమారై యథావిధిగా తెల్లారింది. భాస్కరుడు వచ్చాడు. జనమంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కోడిపుంజు ఇదేంటి, ఏదీ ఆగలేదు, ఎవరూ ఆందోళన పడలేదు అని నివ్వెరపోయింది. తనకెంత మాత్రమూ ప్రాధాన్యం లేదని అప్పుడు ఆ అల్పప్రాణికి అవగతమైంది. ఈ కోడిపుంజులాగా మనం కూడా చాలాసార్లు మనకు మనమే ఎక్కువ ప్రాధాన్యాన్ని కల్పించుకొని నేను గనక లేకపోతేనా అని ఆభిజాత్యాలకు పోతూ ఉంటాం, అహంకరిస్తూ ఉంటాం. నిజానికి ఈ ప్రపంచంలో ఏది ఎవరి కోసమూ ఆగదు, ఏది ఏ ఒక్కరిపైనో ఆధారపడి లేదు. మనలో ప్రతి వాళ్ళము ప్రత్యామ్నాయము లేనంత ప్రత్యేకమైన వాళ్ళమేమీ కాదు. ఆ సమయానికి, ఆ రంగానికి అప్పటి వరకు మనం ముఖ్యమే కావచ్చు. కానీ మన చోటును, మన లోటును మరొకరు భర్తీ చేయలేనంత ముఖ్యమేమీ కాదని మాత్రం ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. తలపెట్టిన పనిలో ఏ కాస్త ప్రావీణ్యం పెరిగినా, అడిగిడిన రంగంలో ఏ కొద్ది అనుభవం సంపాదించినా మనను మించిన వాళ్లే లేరని విర్రవీగుతూ ఉంటాం. మనలాగా మరొకరు పని చేయలేరని మనకు మనమే భుజకీర్తులు తగిలించుకుంటూ ఉంటాం. ఇంతకు మించిన అవివేకం మరొకటి లేదు కదా. ఎంత గొప్ప కార్యసాధకులైనా నిమిత్త మాత్రులే. ఆ సమయానికి మనం అక్కడ అందుబాటులో ఉన్నాం కాబట్టి ఆ విధాత మనల్ని ఉపయోగించుకుంటున్నాడు, అంతే అనుకోవాలి. అందుకే అంటారు శ్రీరామకృష్ణ పరమహంస, తాను చేయకపోతే ఆ పని ఆగిపోతుందని ఎవ్వరూ అహంకరించకూడదు. భగవంతుడు తాను చేయించాలనుకున్న కార్యాన్ని ఎలాగైనా చేయించుకుంటాడు. ఆయన ఎండుగడ్డిని సైతం ఒక ప్రబోధకునిగా చేయగలడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఉత్తముల లక్షణం. వినయ విధేయతల వల్ల మనలోని ప్రజ్ఞ ప్రకాశిస్తుంది, పరిణతి ప్రకటితమవుతుంది. ఒకసారి విజయనగరం మహారాజు వారి ఆస్థానంలో సాహిత్య చర్చ జరుగుతోంది. ఓ కావ్యంలోని పదప్రయోగంపై ఇద్దరు పండితుల మధ్య వాదోపవాదాలు చెలరేగాయి. పదాలు, వాటి ప్రయోగంపై మంచి పట్టున్న ఓ పండితుడు ఇతర పండితులమైన ఆగ్రహించడమే కాక చులకన భావంతో, వెటకారపు మాటలతో అవమానిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న మహారాజు తన పక్కన కూర్చున్న గురజాడ అప్పారావు గారితో ఇలా అన్నారు. ఒక విషయాన్ని గురించిన జ్ఞానం కలవారు మిగతా వాళ్లకు ఆ జ్ఞానం లేదని, వాళ్ళు ఆ విషయంలో పొరపాటు పడుతున్నారని అర్థమవుతున్న కొద్దీ మరింత సంయమనంతో శాంతం వహించాలి. ఒక నిపుణుణ్ణి సాధకునిగా మార్చేది ఈ వినయమే అన్నారు. నైపుణ్యాలతో పాటు అణకువ కూడా ఉంటేనే ఎవరైనా జీవితంలో రాణిస్తారు. అదేవిధంగా కొన్నిసార్లు మన ప్రమేయం వల్ల, మన ప్రోత్సాహం చేత కొందరు ఉత్తమ స్థితికి చేరుకుంటారు, ఉన్నత లక్ష్యాలు సాధించుకుంటారు. అంత మాత్రాన మనమే వారి ఉన్నతికి, ఉద్ధతికి కారణమని, జీవితాంతం వారు మనకు రుణపడి ఉండాలని, కృతజ్ఞతతో వ్యవహరించాలని, మన చెప్పు చేతుల్లో ఉండాలని ఆశిస్తే అది పెత్తందారి స్వభావమే అవుతుంది.
ఎవరికి ఏది దక్కాలో అది మన ద్వారా కాకపోతే వేరొకరి ద్వారా అయినా దక్కుతుంది, జరిగి తీరుతుంది. అలా ఇతరుల ఆశలు ఆశయాలు ఫలించడానికి మనం వాహకులము మాత్రమే, కారకులం కాదని మర్చిపోకూడదు. సరైన చిరునామాలకు కానుకలు చేరవేసే కొరియర్ కుర్రవాడు ఈ బహుమతులు నా వల్లనే దక్కాయి అనుకొని బడాయికి పోతే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, మన అహంకారము అంతే పరిహాసాస్పదమవుతుంది. కాబట్టి ఎంత ప్రతిభావంతులైనా ఒక కార్యాన్ని సాధించటంలో పనిముట్టు లాంటి వారే తప్ప ఫలితాన్ని శాసించే శాసనకర్తలు మాత్రం కాదని గుర్తుంచుకోవాలి. జన్మ మృత్యు పరంపరాగతమైన ఈ జీవన చక్రం ఎందుకు ఇలా పరిభ్రమిస్తుంది? మనం ఇన్ని బంధనాల్లో ఎందుకు చిక్కుకుంటున్నాం? ఇలా విచారణ చేసుకోవడం మొదలు పెడితే ఈ మాత్రం ప్రశాంతంగా కూడా ఉండలేమేమో అనే భయంతో మనం ఈ సంసార కాసారంలో గుడ్డి కప్పల్లా ఈదులాడుతున్నాం. ఆలోచిస్తూ పోతే మనం సాధించామనుకుంటున్నవన్నీ చిల్లిగవ్వల్లా అనిపిస్తాయే అనే భయంతో అసలు ఆలోచించడం మానేశాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ చిల్లిగవ్వలను జార విడుచుకోక తప్పదు. అలా ఏదో జరిగిపోయాక పశ్చాత్తాపడి వైరాగ్యం పెంచుకోవడం కన్నా పూర్వతాపంతో ముందే వివేకంతో మెలగడం మంచిది. మహాభారత యుద్ధంలో 13వ రోజు దాయాదుల దాష్టీకానికి దయనీయంగా అసూలు బాశాడు అభిమన్యుడు. కన్న కొడుకు కన్ను మూశాడని తెలిసి అర్జునుడు ఆక్రోశించాడు. చివరకు సర్వజ్ఞుడు సాక్షాత్తు భగవానుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించాడు. ఆనాడు గురుదేవులైన సాందీపని కుమారుని రక్షించిన ఉదంతాన్ని గుర్తు చేసి తనకు పుత్రభిక్ష పెట్టమని పార్థుడు ఆ పరాత్పరుణ్ణి వేడుకొన్నాడు. ఇంత భగవద్గీత విన్నా కూడా పుత్రవాత్సల్యంతో విలవిలలాడిపోతున్న విజయుణ్ణి చూచి విస్మయం చెందాడు ఆ విశ్వంభరుడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఎవరికి ఎవరు శాశ్వతం కాదని ఎంత చెప్పినా కడుపు శోకం కిరీటిని కర్తవ్యత విమూఢుణ్ణి కావించింది. అప్పుడు ఆ పరంధాముడు పాండుపుత్రుడికి ప్రత్యక్షంగా పాఠం నేర్పాలనుకున్నాడు. సరే అర్జున, స్వయంగా ఆ స్వర్గలోకానికి నిన్ను తీసుకువెళతాను. నీవే అభిమన్యుణ్ణి ఈ భూలోకానికి వెంట తెచ్చుకో అన్నాడు. అర్జునుడు ఆనందంతో అంగీకరించి శ్రీకృష్ణుడితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ యువరాజుగా కిరీటధారి అయి అభిమన్యుడు ఠీవిగా కూర్చుని ఉన్నాడు. అర్జునుడు అమితానందంతో కొడుకు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, నాయనా, భూలోకానికి వెళదాన్రా అన్నాడు. అభిమన్యుడు ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు? నేను నీతో భూలోకానికి రావడం ఏమిటని ప్రశ్నించాడు. నేనెవరో తెలీదా? నేను నీ తండ్రిని అన్నాడు ఫల్గుణుడు. నీవెవరో నాకు అస్సలు జ్ఞాపకమే లేదు. ఎన్నో జన్మలెత్తాను. నీవు ఏ జన్మలో తండ్రివో పోషించిన పాత్రలు చాలు, నేను నీతో రాలేను పొమ్మన్నాడు. అప్పుడు కనువిప్పు కలిగింది అర్జునుడికి. మౌనంగా మాధవుడితో కలిసి భూలోకానికి వచ్చాడు. మనం కూడా ఆ అర్జునునిలాగా మమకారాల అయోమయంలో పడి అసలు మర్మాన్నే మర్చిపోతున్నాం. అందుకే భజగోవింద స్తోత్రంలో ఆదిశంకరాచార్యుల వారు అనుంగ శిష్యుడు సురేంద్రుడు ప్రతి ఒక్కరిని నువ్వెవరో నేనెవరో ప్రశ్నించుకోమంటూ ప్రవచిస్తున్నాడు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. నువ్వెవరు? నేనెవరిని? నేనెక్కడి నుంచి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? నిస్సారమైన కలలాంటి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి ఆలోచించమంటున్నారు. సర్వం అసారమని, స్వప్న సమానమని హితవు పలుకుతున్నారు. వాస్తవం ఏమిటో తెలుసుకుని నడుచుకోమంటున్నారు. మన సనాతన ధర్మం 2 రకాల వైరాగ్యాల గురించి ప్రస్తావించింది. అవి రాజసిక వైరాగ్యం, సాత్విక వైరాగ్యం. సంపదనో, పదవినో, హోదానో, బంధువులనో కోల్పోవడం లాంటి దుస్సంఘటనలు జరిగినప్పుడు కలిగేది రాజసికమైనటువంటి వైరాగ్యం.
బాహ్య కారణాలేమీ లేకుండా కేవలం పరిశీలనాత్మకమైన బుద్ధి చేత నిత్యానిత్య వివేకం వల్ల ప్రాప్తించేది సాత్విక వైరాగ్యం. రాజసిక వైరాగ్యం కన్నా సాత్విక వైరాగ్యం మనలో శాశ్వతమైన మార్పును తీసుకొస్తుంది. గౌతమ బుద్ధుడు, యేసుక్రీస్తు, గురునానక్, మహమ్మద్ ప్రవక్త లాంటి మహాత్ములు తాము వ్యక్తిగత కష్ట నష్టాలనేమీ అనుభవించకపోయినా లోకుల అజ్ఞానజనిత దుర్భర పరిస్థితుల్ని చూసి వైరాగ్యాన్ని పొందారు. ఇలాంటి వైరాగ్యాన్ని సమర్థిస్తూ బీభత్సం విషయం దృష్ట్వా కో నామ న విరజ్యతే సతాముత్తమ వైరాగ్యం వివేకాదేవ జాయతే. జీవితంలో భీభత్సమైన విషయాలు చూసినప్పుడు ఎవరైనా వైరాగ్యం పొందుతారు, అది సహజమే. అందులో మహత్తరమైన విషయం ఏముంది? అయితే ప్రాజ్ఞులకు వైరాగ్యం ఇతరుల కష్టసుఖాలను చూసినప్పుడో ఏకాంతంలో స్వవిచారణ చేసినప్పుడో కలుగుతుంది. కాబట్టి అలా ప్రాజ్ఞులమయ్యేందుకు ప్రయత్నించాలి. భగవాన్ రమణులు నేనెవరిని అని ప్రశ్నించుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం అనేవారు. అలా ఎప్పటికప్పుడు నిత్య జీవితంలోని అనుబంధాలను ఎలాంటి దాపరికం లేకుండా విశ్లేషించుకుంటూ పోవాలి. అప్పుడే కష్టసుఖాలు, రాగద్వేషాలు, జయాపజయాలు అన్నీ కాలంతో పుట్టి కాలంతో పోయేవిగా స్వప్నంలోని సంఘటనల్లాగా తోస్తాయి. ఏకాంతంలోకి వెళ్ళి కాసేపు ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి అసలు మనమేంటి, మనం వెళుతున్న మార్గం ఏమిటి అని ఆత్మపరిశీలన చేసుకుంటే అంత అలజడి ఉండదు. గౌతమ బుద్ధుడు అంటాడు, సుఖమాత్ర పరిత్యాగాత్ పశ్యేచ్ఛేద్విపులం సుఖం సుఖమాత్రాం త్యజేద్ధీరం సంపశ్యన్ విపులం సుఖం. అల్పసుఖాన్ని పరిత్యజించడం వల్ల అధిక సుఖం కలుగుతుంది అనుకున్నప్పుడు బుద్ధిమంతుడవై అధిక సుఖం మీద దృష్టితో అల్పసుఖాన్ని విడిచిపెట్టు అని హితవు పలుకుతాడు. శ్రీరామకృష్ణులు అంటారు, భగవంతుడే నిత్యం, తక్కినవన్నీ అనిత్యం. జీవులు, జగత్తు, ఇల్లు, వాకిలి, పిల్ల, జల్ల ఇవన్నీ గారడీవాని గారడియే. గారడివాడే సత్యం, అతను చేసే గారడి అనిత్యం. కాబట్టి ఈ మాటల్ని మనస్సుకి ఎక్కించుకొని మానవుడు మనుగడ సాగిస్తే బాగుంటుంది కదా. ఆధ్యాత్మికత అంటే అది తమకు కొరుకుడు పడని అంశమని చాలామంది భావిస్తుంటారు. నిజానికి మనుష్యులను కూడా తరింపచేసే మార్గాలను మన సనాతన ధర్మం సుగమం చేసింది. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, ఎలా ఉన్నామన్నది ప్రధానం. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి బాహ్యంగా ఎలాంటి వాతావరణంలో ఉన్నా అతని మనస్సు మాత్రం నిరతిశయ ఆనందంతో నిండి ఉంటుంది. ఇలాంటి మానసిక పరిణతికి చేరుకోవడం సర్వసంగ పరిత్యాగులకు, సాధువులకే సాధ్యపడుతుందని భావిస్తుంటాం. కానీ అభ్యాసంతో, అవ్యాజమైన భక్తితో గృహస్థు కూడా ఆ స్థితికి చేరుకోవచ్చునని ఎందరో నిరూపించారు. భోగాల్లో ఎలా ఉంటారో బాధల్లోనూ అలా ఉండగలిగితే అంతకు మించిన పరిణతి మరొకటి లేదు. నువ్వు సంసారంలో ఉండు, లేదా మరెక్కడైనా ఉండు, భగవంతుడు మాత్రం నీ మనస్సునే చూస్తాడు. సంసారంలో గుప్తయోగిలా జీవించవచ్చు. కుటుంబ జీవితంలో పరిత్యాగం మానసికంగానే ఉండాలి, బాహ్యత్యాగం కూడదు. భగవంతుణ్ణి ఆశ్రయించిన తరువాత ఇక సంసార భయం ఎందుకు అంటూ అభయమిస్తున్నారు శ్రీరామకృష్ణ పరమహంస. ఈ బాహ్య ప్రపంచాన్ని ఎన్ని విధాలా అనుభవించి ఆనందించినా అది మనల్ని అనుభవించకుండా ఆ భోగాల్లో తలలోతు మునగకుండా జాగ్రత్త పడితే చాలు. ఈ బాహ్య ప్రపంచాన్ని ఎన్ని విధాలు అనుభవించి ఆనందించినా అది మనల్ని అనుభవించకుండా ఆ భోగాల్లో తలలోతు మునగకుండా మనం జాగ్రత్త పడితే చాలు. యువరాజుగా పట్టాభిషిక్తుడు కావడానికి పూర్వం జనకుడు గురుకులంలో విద్యను అభ్యసిస్తున్న రోజులవి. అతడి జ్ఞాన పిపాసను చూసి గురువుగారు ఆయనను అమితంగా అభిమానించేవారు. ఆ వయస్సు నుంచే జనకుడు యోగిలా ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉండేవాడు. గురువు అతన్ని ప్రత్యేకంగా చూడటం ఇతర శిష్యులకు నచ్చేది కాదు. రాజకుటుంబం నుంచి వచ్చాడని గురువుగారు పక్షపాతం చూపుతున్నారని అపార్థం చేసుకున్నారు. ఆ శిష్యుల అంతరంగాన్ని గురువుగారు పసిగట్టారు.
ఒకరోజు గోధూళి వేళ అందరూ కలిసి నదీ తీరంలో సంధ్యావందనం చేసుకుంటుండగా ఒక ప్రమాద సమాచారం వచ్చింది. జనకుడు మిథిలానగరంతో పాటు ఆశ్రమంలో కూడా దావానలం అలుముకొని అన్నీ దగ్ధమవుతున్నాయన్న ఆందోళనలు, ఆర్తనాదాలు వినిపించాయి. శిష్యులందరూ తమ గోచీలు కాలిపోతాయేమోనని ఒక్కసారిగా ఆశ్రమం వైపు పరుగులు తీశారు. జనకుడు మాత్రం నదీ తీరం దగ్గరే ఉండిపోయాడు. కొన్ని క్షణాల్లో మంటలన్నీ మాయమైపోయాయి. శిష్యులు అలిసిపోయి నదీ తీరానికి తిరిగి వచ్చారు. అప్పుడు గురువుగారు, చూసారా, మీరు సర్వసంగ పరిత్యాకులు, గోచి తప్ప మీకంటూ ఏమీ లేదు, అయినా మీరు అది కూడా ఎక్కడ తగులబడిపోతుందోనని పరుగులు తీశారు. కానీ ఏకంగా తమ మిథిలానగరమంతా బూడిదైపోతుందని తెలిసినా జనకుడు కదలలేదు. ముందు ఎలా ప్రశాంతంగా ఉన్నాడో ప్రమాద వార్త తెలిసిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. ఆ బ్రహ్మజ్ఞాన స్థితే ఆయనలోని ప్రత్యేకత అన్నాడు. అప్పుడు శిష్యులకు అసలు విషయం తెలిసి వచ్చింది. ఇలా భగవంతుడితో అనుసంధానాన్ని పెంచుకున్న జ్ఞానికి యోగమైనా భోగమైనా ఒక్కటే. ఇదే భావంతో ఆదిశంకరాచార్యుల వారి శిష్యవరేణ్యులు ఆనందగిరి భజగోవింద పరంపరలో ఇట్లా అంటారు: యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. బ్రహ్మమునందు రమించే జ్ఞాని ఆనందమే ఆనందం. బ్రహ్మమునందు రమించే జ్ఞాని ఆనందమే ఆనందం. అతడు యోగాభ్యాసరతుడైనా, భోగాలను అనుభవించేవాడైనా, విషయ వస్తు జన సమూహాల పట్ల ఆసక్తుడైనా, ఆసక్తి లేని ఏకాంతవాసి అయినా అతని చిత్తం ఎల్లప్పుడూ బ్రహ్మమునందే రమిస్తూ ఉంటుంది. అతడు బ్రహ్మానందంలోనే తేలియాడుతూ ఉంటాడు. ఇటువంటి బ్రహ్మజ్ఞాని జీవితంలో ఏది సంభవించినా అది భగవత్ ప్రసాదమేనని భావిస్తూ నిమిత్తమాత్రంగా జీవిస్తాడు. తన బ్రతుకు భవనానికి తానొక ద్వారపాలకుడిగానే భావించి సుఖదుఖాలకు సాక్షిలాగా సంతోషంతో స్వాగతం పలుకుతుంటాడు. అందుకే శ్రీమద్ భాగవతంలో నారదుడు ధ్రువుడితో పూని సుఖదుఖముల రెంటిలోన ఎద్ది దైవవశమున చేకూరు దాన చేసి డెందమున చాలా సంతుష్టి నొందువాడు విమల విజ్ఞాని అన భువి వెలయుచుండు. దైవవశాన సుఖదుఖాలు రెంటిలో ఏది కలిగినా మనస్సులో నుంచి సంతోషాన్ని మాత్రం కోల్పోనివాడు విజ్ఞాని అనిపించుకుంటాడని నారదుడి యొక్క వివరణ. కలియుగంలో మన బలహీనతలు తెలిసి విధాత మనకు ఎన్నో వెసులుబాట్లు కల్పించాడు. లౌకికంగా మన కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఆయన్ని మరువకుండా మనకిష్టమైన రూపంలో మననం చేసుకుంటే చాలు. అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి నిన్ను సేవింపగా నాపదల్వడవని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి భగవత్ సేవారతుడైన వానికి కష్టసుఖాల పరంపరలన్నీ కూడా అలంకారాలే అని అభిభాషణం.